చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎక్కడున్నాం ఇప్పుడు మనం? సంతోషం. ఏం జరిగినా ఎట్టుండాలా? చెప్పండి, ఏం జరిగినా ఎట్టుండాలా? చెప్పండి, ఏం జరిగినా ఎట్టుండాలా? కాబట్టి నాకు ఏ నష్టం కలిగినా నేను ఎప్పుడు ఫీల్ కాను. ఎందుకని? పంపించింది ఎవరు? పంపించింది ఎవరు? అసలు ఇంకో సత్యం చెప్పనా, మానవులకు సుఖ దుఃఖములను దేవుడు జత చేశాడు. మానవులకు సుఖ దుఃఖములను పెయిర్, జత, అవి రెండు కూడా ఒక జతగా వెళుతుంటాయి. లోకం కీడు వచ్చినప్పుడేమో ఏడుస్తుంది, సంతోషం వచ్చినప్పుడేమో హ్యాపీగా ఉంటుంది. మనం అట్లా కాదు, రెండింటినీ హ్యాపీగా స్వీకరించాలి, ఇందులో ఫలించాలి మరెక్కువగా. మూడవది చెప్పండి, ఏంటది? ఇళ్లలో ఎప్పుడు ఏముండాలా? దాంట్లో మరెక్కువగా. చెప్పండి, మరెక్కువగా. చాలా వరకు ఓపిక పట్టానండి అయ్యగారండి, ఈ మధ్య మరీ విసిగిచ్చేస్తున్నారండి, సమాధానం ఉండట్లేదండి బాబు అసలు. అందుకని ఏం చేస్తున్నావమ్మా? ఏం లేదండి, 2 సార్లు పోట్లాడుతున్నాను రోజుకు. ఎన్నిసార్లు? రోజుకు 2 సార్లు అండి బాబు. లేదంటే మహా అయితే వారానికి ఒకసారి కొట్లాడుతున్నానండి. దేనికమ్మా? సమాధానం కోసం అండి బాబు. లేకపోతే రోజు ఏదో ఒకటి విసిగిచ్చేస్తున్నారు వీళ్ళు. ఏమీ లేదు. చెప్పండి, ఏమీ లేదు. సమాధానం కోసం అవసరమైతే కొట్లాడతారు, అవసరమైతే గొడవలు పడతారు, అవసరమైతే ఏదైనా. అసలు సత్యం ఏంటంటే, ఏం జరిగినా ఏమి చేయి మాకు, అప్పుడే నీకు సమాధానం వస్తుంది. ఆమేన్. ఏమి జరిగినా ఎట్టుండాలా? చెప్పండి, ఏం జరిగినా ఎట్టుండాలా? కళ్ళుండి లేనట్టు ఉండాలా, చెవులుండి లేనట్టు ఉండాలా, నోరుండి ఏ బాధ లేదు. బయట పెడుతుంటారు అప్పుడప్పుడు గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర. ఏంటయ్యి వాక్యం, వాళ్ళు ఏం చేసినా కాపీ అండి బాబు. ఏం చేసినా ఇక్కడి నుంచే కాపీ చేస్తారు. నా సేవకుడు కళ్ళుండి, నా సేవకుడు చెవులుండి, నా సేవకుడు నోరుండి, అలాగేనండి బాబు. హల్లెలూయా. సమాధానం అనే ఫలం మనలో మరెక్కువగా, అప్పుడు నీ అభివృద్ధి ఎవ్వరూ ఆపలేరు. నెక్స్ట్, ఏ శాంతం? ఒకసారి దీర్ఘ శాంతం వద్దులేండి, మళ్ళీ ఇక టైం వెళ్ళిపోతా ఉంది. ఇక అయినా చెప్పుకుంటూ పోతే సమయం వెళ్ళిపోద్ది. దీర్ఘ శాంతం అంటే ఓపిక పట్టాల్సిన దానికంటే కూడా, చెప్పండి, ఓపిక పట్టాల్సిన దానికంటే కూడా మరెక్కువగా దీర్ఘ శాంతాన్ని మనం చూపించాలి. ఇది చేసేటప్పుడే చాలా వస్తాయి మన దగ్గరికి, ఈ ఫలం దగ్గరికి. వీళ్ళు ఎంతవరకు వీళ్ళ పేషెన్స్ని నిలబెట్టుకుంటారు చెకింగ్ చేయడానికి వస్తుంటాయి. అప్పుడు అవి వచ్చే కొద్దీ మనం ఏం చేయాలా? మరెక్కువగా. అప్పుడు నీ అభివృద్ధి ఎవరు? చెప్పండి, అప్పుడు నీ అభివృద్ధి ఎవరు? అప్పుడు నీ అభివృద్ధి ఎవరు? నెక్స్ట్, దయ. ఎదుటి వ్యక్తి మీద మనకు ఏం కలగాల? చెప్పండి, ఏం కలగాల? ఎవరి మీద అన్నగానే ఏం కలగాల? కొంతమంది వస్త్రాన్ని చూసి దయను మార్చుకుంటారు. దేన్ని చూసి? వస్త్రాన్ని చూసి దయ మార్చుకుంటారు. యాక్చువల్గా ఎవరైనా దేహి అని వచ్చినప్పుడు వాళ్ళ వస్త్రాలు చూస్తుంటారు. వీళ్ళు ఇప్పుడు వస్త్రం వేసుకున్నంత మాత్రాన, పైన వస్త్రం వేసుకున్నంత మాత్రాన, పైన రంగు ధరించినంత మాత్రాన అతనెవరు? ఒక మానవుడు. అతని మీద నువ్వేం కనపరచాలా? ఏం కనపరచాలా? ఏ రకంగా? అయ్యో ప్రభువా, ఈ మానవుడికి ఇంకా రక్షణ లేదే, ఇదిగో నేను దానం చేస్తున్నా, దయ చూపిస్తున్నా, ఇలాగైనా నువ్వు ఇతన్ని రక్షించు అని ఒకరి ఎడల చూపించి, ఒకరి ఎడల వాళ్ళ వస్త్రాలను బట్టో, వాళ్ళ పద్ధతిని బట్టో, వాళ్ళ విధానాన్ని బట్టో మనం ప్రక్కన పెట్టకూడదు. ప్రతి ఆత్మ రక్షించబడాలి అని మనం కోరుకొని దయ చూపించాలి. అందరి ఎడల మన దయ మనం చూపించాలి. దాన్ని ఒక క్రమంలో కొలతలు వేసుకొని చూపించకూడదు. అన్లిమిటెడ్, చేయాల్సిన దానికంటే ఎక్కువ దయను కనపరచాలి. నెక్స్ట్, ఏతనం అండి? మంచితనం ఎదుటి వ్యక్తిని పూర్తిగా క్షమిస్తుంది. దేవుడు అంటాడు, నా మంచితనం అంతా నీ ముందర
కనపరుస్తాను. క్షమిస్తున్నాడు, ఆశీర్వాదం ఇస్తున్నాడు. క్షమిస్తున్నాడు, ఆశీర్వాదం ఇస్తున్నాడు. క్షమిస్తున్నాడు, ఆశీర్వాదం ఇస్తున్నాడు. మన వాళ్ళు కూడా అంటుంటారు, మరీ అంత మంచితనం పనికిరాదండి. ఏమంటారు? అంటారా అనరా? మరీ అంత మంచితనం చెప్పండి. మరీ అంత మంచితనం బయట పనికి రాకపోవచ్చు కానీ బైబిల్లో పనికి వస్తుంది. హల్లెలూయా. బయట పనికి రాకపోవచ్చు కానీ దేవుని దగ్గర చెప్పండి, దేవుని దగ్గర మంచితనం అనే ఫలం మరీ ఎక్కువగా నీవు ఖర్చు చేసినప్పుడు అక్కడ పనికి వస్తుంది. ఇక్కడేముందండి, అన్ని చిమెట కొడతాయి, అన్ని మట్టిలో కలిసిపోతాయి. కలవంది అక్కడ నిత్య ఆశీర్వాదం ఉంది. దానిని మనం సంపాదించుకో. వ్యక్తికి ఒక పరిమాణం ఉంటుంది విశ్వాసంలో. ప్రతి ఒక్క వ్యక్తికి ఏముంటుంది? విశ్వాసంలో పరిమాణం ఉంటుంది. వారి వారి విశ్వాస పరిమాణము చొప్పున కృప ఇవ్వబడింది. అప్పుడు నీ పరిమాణాన్ని నువ్వేం చేయాలా? పెంచుకుంటూ నువ్వు వెళితే కృప కూడా నీలో విస్తరిస్తుంది. ఆవగింజంతుంటేనే ఇంత కార్యాలు జరుగుతున్నప్పుడు నీ పరిమాణం పెంచుకుంటూ వెళ్ళేవనుకో, ఇంకెన్ని ఆశీర్వాదాలు పొందుకుంటావు. అందుకని విశ్వాసంలో మీరు ఏమవ్వాలా చెప్పండి? విశ్వాసంలో ఏమవ్వాలా? ఆ ఫలం అభివృద్ధికరంగా మారాలి. నెక్స్ట్ ఏంటండి? ఇందాక చెప్పాం కదా, దానికి అనుసంధానం ఇది. చాలా ఓపికగా, సాత్వికంగా. మోషే గారిని గురించి బైబిల్లో ప్రభు అన్నారు ఏమని చెప్పండి? ఏమని? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూజనులందరిలో మిక్కిలి నేను అంటాను, భూజనులందరిలో మిక్కిలి సాత్వికుడు అని అన్నావు కదా. ఏంటి ఆయన చేసిన సాత్వికమైన పని? రాత్రి చెప్పే మీకు. ఏం చేశాడు? ఎంత సాత్వికుడు అంటే, కనానుకు బొమ్మకు పైకి వెళ్ళి చచ్చిపో అంటే పైకి వెళ్ళి చచ్చిపోయాడు. ఎంత సాత్వికుడు అంటే, నీ తర్వాత నీ పిల్లలకు కాదు నాయకత్వం యెహోషువకి ఇచ్చేయంటే ఇచ్చేసాడు. నీ తర్వాత యాజకత్వం నీ పిల్లలకు కాదు అహరోను పిల్లలకి ఇచ్చేయంటే ఇచ్చేసాడు. ఎంత సాత్వికుడో చెప్పనా? దేవుని కోసం తన ప్రాణాన్ని కూడా వదులుకునేవాడు. దేవుని మాట కోసం తన ఫ్యామిలీని కూడా ప్రక్కన పెట్టేవాడు. దేవుని కోసం. ఎవరి కోసం అండి? సాత్వికుడు అంటే దేవుని కోసం ఏదైనా ప్రక్కన పెట్టేవాడు. ఈరోజు నా ఫ్యామిలీని ప్రక్కన పెడుతున్నారా దేవుని కోసం అంటే? లేదు. కొంతమేర తర్వాత ఆ లిమిట్ని తగ్గించుకుంటూ వస్తున్నారు. కానీ అన్లిమిటెడ్గా మోషే గారు తన ఫ్యామిలీని మొత్తాన్ని కూడా ఎవరి కోసం ప్రక్కన పెట్టాడు? ఎవరి కోసం? దేవుని కోసం, దేవుని మాట కోసం, తన ఫ్యామిలీకి రావాల్సిన వాటన్నిటిని ప్రక్కన పెట్టేశాడు. అందుకని దేవుడు అన్నాడు, మోషే మిక్కిలి చెప్పండి, మిక్కిలి. ప్రభు మరలా ఈ విషయాన్ని గురించి సువార్తల్లో ఆయన ఏమంటారో తెలుసా? సాత్వికులు ధన్యులు ఎవడి వాళ్ళు. నేను అంటాను, మిక్కిలి సాత్వికుడని నువ్వేగా చెప్పావు. కనానుకి ఎందుకు తీసుకెళ్ళాలా? స్వతంత్రించుకుంటారన్నది నువ్వే కదా. కనీసం అడుగు ఎందుకు పెట్టినవాళ్ళ? నువ్వు పెట్టించాడు అడుగు. ఎప్పుడో తెలుసా? ఆయన రూపాంతరపు కొండ మీద ఉన్నప్పుడు మోషే గారు ఆ కొండ మీదకి వచ్చారు. దేవునికి స్తోత్రం. మోషే గారు ఆ కొండ మీదకి వచ్చారు. మోషే గారు ఒకవైపు, ఏలియా గారు ఒకవైపు. నువ్వు సాత్వికంగా గిన బ్రతికితే ఈ భూలోకంలో నువ్వు ఏది కోరుకున్నా దేవుడు అది చేస్తాడు. సాత్వికంగా బ్రతికితే చాలు, నీ ఆశను దేవుడు తృప్తిపరుస్తాడు. తీసుకొచ్చి యెరూషలేము రూపాంతరపు కొండ మీద కనాను దేశంలో నిలబెట్టాడు మోషే గారిని. దేవుని మాట నిజమండి. దేవుని మాట ఎప్పుడు కూడా అబద్ధం కాదు, ఆయన నిజం.
సాత్వికంగా మన ఫలం మరెక్కువగా ఫలిస్తే నీ లైఫ్లో రావాల్సినవన్నీ ఏమవుతాయి? వస్తాయి. నెక్స్ట్, ఇది చాలా కష్టం చాలామందికి. లాస్ట్ కానీ చాలా అసలు అందరినీ ప్రభావితం చేసేది ఇదే. ఏంటిది? చెప్పండి ఏంటిది? ఆశ. దీన్ని ఎలా మనం ఈ ఫలాన్ని కంట్రోల్ చేయాలి, దీంట్లో ఎలా మనం ఫలించాలి అంటే, మనం స్కూల్లో చదువుకునేటప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళు, పంచేంద్రియాలు. ఏంటయ్యి పంచేంద్రియాలు? ఏంటయ్యి? కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చర్మం. ఈ పంచ ఇంద్రియాలను నిగ్రహించుకునే శక్తి నీకు వచ్చినప్పుడు నీ ఆశను నీవు నిగ్రహించగలుగుతావు. ఈ పంచ ఇంద్రియాలను నిగ్రహించుకునే శక్తి నీలోకి వచ్చినప్పుడు నీ ఆశను నువ్వేం చేస్తావు? నిగ్రహించుకుంటావు. అందుకనే వాక్యం అంటుంది, ఈ పంచ ఇంద్రియాలను నిగ్రహించడానికి మన వల్ల అయితే కాదు, కానీ దేవుని ఆత్మ వల్ల మాత్రం జరుగుతుంది. ఎవరి ఆత్మ వల్ల? ఈ ఫలం ఫలించాలి అంటే యు మస్ట్ కనెక్టెడ్ విత్ దేవుని యొక్క ఆత్మతో. ఖచ్చితంగా మనం అనుబంధం ఏర్పరచుకోవాల్సింది ఎవరితో? ఈ ఫలం ఫలించాలి అంటే ఎవరితో? చెప్పండి, ఎవరితో? పరిశుద్ధ ఆత్మ అయి ఉన్నటువంటి దేవునితో నీవు కనెక్ట్ అయినప్పుడు ప్రతి ఆశను నిగ్రహించుకునే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. ఈ ఫలంలో నువ్వు డెవలప్ అవ్వాలి. వెదజల్లు ఈ విషయంలో. నీ అభివృద్ధిని ఎవ్వరూ ఆపలేరు. ఇక్కడ 3 విషయాలు మనం మొదటిదేమో చేయాల్సిన దానికంటే ఎక్కువగా దేవుని కొరకు ఖర్చు చేయాలి, మందిరం కొరకు. 2, స్వరం దేవునికి వినబడాల్సిన దానికంటే మరెక్కువగా వినబడేటట్టు. 3, ఫలించాల్సిన ఫలాల కంటే మరెక్కువగా ఫలించాలి. ఇవి చేసినప్పుడు మన అభివృద్ధి ఈ లోకంలో ఎవ్వరు ఆపలేరు, అడ్డుపడలేరు. మొదటి దాని గురించి మనం ప్రార్థన చేశాం కదా. ఇప్పుడు మిగిలిన 2 కొరకు ప్రార్థన చేయబోతున్నాం. మోకరించండి, దేవుణ్ణి అడగండి. అయ్యా, నా స్వరం నీకు వినబడేటట్లుగా ఏ స్వరం అడ్డం పడకూడదు. ఒకవేళ అది అడ్డం పడుతుంటే నేను గ్రహించాలి. నేను గ్రహించి నా స్వరం నీకు వినబడేటట్లుగా నేను ప్రిపేర్ అవ్వాలి. నీవు నాలో ఉంచిన ఈ 9 ఫలాలు, నీవు నాలో ఉంచిన ఈ 9 ఫలాలు ఫలించాల్సిన దానికంటే ఎక్కువగా ఫలించాలి. అప్పుడే నేను అభివృద్ధికరమైనటువంటి దానిలోనికి వెళ్ళగలుగుతాను. అప్పుడే నేను అభివృద్ధికరమైనటువంటి దానిలోనికి వెళతాను. అందరూ కూడా ప్రిపేర్, ప్రార్థన చేయండి. నోరు తెరవాలి దయచేసి, అందరూ ప్రార్థన చేయాలి. 2 విషయాలు, నీ స్వరం దేవుని దాకా వెళ్ళకూడదని అనేక స్వరాలు అడ్డం పడుతున్నాయి. ఆలోచించు, వివేకంగా జ్ఞానంతో ఉండు. ఏ స్వరము కూడా నీ స్వరాన్ని ఓవర్టేక్ చేయకూడదు. ప్రభు చెవి దాకా నీ స్వరం వెళ్ళేటట్టుగా నీ ప్రార్థన ఉండాలి. వెదజల్లు నీ స్వరాన్ని దేవుని కొరకు, మరి ఎక్కువగా వెదజల్లు. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుడు నీలో ఉంచిన ఫలాలు 9. ప్రేమ, దేవుని మీద నీ ప్రేమ ఎంత ఉంది?
సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, వీటన్నిటిలో నువ్వు ఎంతవరకు నీవు వెదజల్లగలుగుతున్నావు. నీ కుటుంబం అభివృద్ధి పొందాలని ఆశపడుతున్నావు, తప్పు కాదు, కోరాలి, అలాగే కోరాలి. కానీ అది నెరవేర్చుకోవడానికి నీ వంతు నీవు ఖర్చు చేయాలి కదా. దేవా, నన్ను అలా చేయి నాయనా, నా ఆత్మ ఫలాలు మరెక్కువగా ఫలించేలా చేయి నాయనా, నా ఆత్మ ఫలాలు మరింతగా నిన్ను ప్రేమించే విషయంలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామాన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. కూర్చోండి. వెదజల్లి చెప్పండి. వెదజల్లే వాళ్ళు ఎలా చల్లుతారు? పిడికెల నిండా పట్టుకుంటారే కానీ విత్తనము 1, 2, 3 అని లెక్క పెట్టుకొని చల్లుతుంటారా? పొలాల్లో మీరు చల్లండి. ఇట్లా చల్లే వాళ్ళు ఎలా చల్లుతారు? ఎన్నొస్తే పిడికిలకి అన్ని వెదజల్లాలి, అప్పుడే అభివృద్ధి. డెవలప్మెంట్ను ఆశపడడం తప్పు కాదు, కానీ దాన్ని నెరవేర్చుకునే విధానం తెలిసి ఉండాలి. ఈ రకంగా మనం చేస్తే మనల్ని దేవుడు అంచెలంచెలుగా తీసుకెళ్ళిపోతాడు. ఇందులో రెండవ పాయింట్, మొదటి వాక్యంలో 3, మొదటి దాంట్లో 3 తెలుసుకున్నాం. రెండవ వాక్యంలోనికి వెళ్దాం. రెండవ మాట దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 26వ వాక్యం చదవండి. 5వ అధ్యాయం 26వ వాక్యం. ఈ ప్రార్థన అయిన తర్వాత మీ అందరికీ కూడా ప్రార్థన అవసరతలకు సంబంధించి ఆ పేపర్ మీకు ఇస్తారు. దాని మీద మీరు మీ అవసరతను రాసి మీరు ఇవ్వండి. సాయంకాలం వాటన్నిటి కొరకు ప్రార్థన చేయబోతున్నాం. మీరు అవన్నీ కూడా నెక్స్ట్ తర్వాత రాసి ఇవ్వండి. చదవండి. ఆయన నిన్ను త్రాసులో తూచగా కనబడాల్సిన దానికంటే తక్కువగా కనబడ్డావు కనుక నీకివ్వబడిన సౌభాగ్యాలన్నీ పోగొట్టుకుంటున్నావు. నా వైపు చూడండి, శ్రద్ధగా వినండి. దేవుడు తన చేతిలో ఒక త్రాసు పట్టుకున్నాడు. త్రాసు అంటే తెలుసు కదా అందరికీ, కాటా. దేవుడు తన చేతిలో త్రాసు పట్టుకొని మన ఫ్యామిలీని తూచినప్పుడు, అంటే అందులో పెట్టి కొలత వేసినప్పుడు మన కుటుంబం తక్కువగా కనబడకూడదు. తూచినప్పుడు ఆయన అటువైపు ఏమాత్రమైతే పెట్టాడో దానికంటే తక్కువగా నీవు కనబడకూడదు. అలా కనబడితే నీకు ఇచ్చిన వాటిని తిరిగి తీసేసుకుంటాడు. నోట్ చేయండి. నీకు ఇచ్చిన దానిని తిరిగి, 1 తలాంతు ఇచ్చిన వాడిని తూచినప్పుడు ఏమయ్యాడు? కాటా పెట్టినప్పుడు ఏమయ్యాడు? దేవుడిచ్చిన దానికంటే తక్కువగా. అందుకని ఆ తలాంత తన దగ్గర నుంచి తీసేసి ఖర్చు చేసిన వాడికి ఇచ్చేసాడు. అంటే ఎక్కువగా తూచబడిన వాడికి ఇచ్చేసాడు. ఇది రహస్యం. ఈ నిజం మీకు తెలిస్తే మీ ఆశీర్వాదం మీరు పోగొట్టుకోరు. మీ ఆశీర్వాదం ఇంకొకరు అనుభవించేలా మీరు ప్రవర్తించరు. ఈ సత్యం తెలియక చాలామంది వాళ్ళకు వచ్చిన ఆశీర్వాదాలు కూడా ఇంకొకరికి వెళ్ళిపోయేటట్టుగా బ్రతుకుతున్నారు. వాళ్లకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఇంకొకరు అనుభవించేటట్లుగా వీళ్ళే మార్గంగా ఏర్పడుతున్నారు. ఈ నిజం తెలియక ఎవ్రీ ఫ్యామిలీ ప్రతిరోజు దేవుడు తన త్రాసులో చూస్తాడు. నీవు ఏ రోజు తక్కువగా కనబడకూడదు. ఆమేన్ చెప్పండి. ఏ రోజు నీ కుటుంబం దేవుని కాటాలో తక్కువగా కనబడకూడదు. కనబడిందా, ఆ రోజు నీకు రావలసిన దీవెన మరొకరికి వెళ్ళిపోద్ది.
వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. లేదా నీకిచ్చిన దీవెన మరొకరికి ఇచ్చే ప్రమాదం ఉంది. ఎందుకు మీ చేతులకు ఇవ్వబడిన దీవెన మీరే పోగొట్టుకుంటారు? అందుకని మనం ఏం చేయాలా? ఆయన తూచినప్పుడు ఎక్కువగా 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 కనబడాలి. వెదజల్లబడాలి. మనం ఎక్కువగా కనబడాలి. ఆయన త్రాసులో తూచినప్పుడు మన ఫ్యామిలీ, ఈ రాజు యొక్క కుటుంబం ఎలా కనపడిందట? చెప్పండి, ఎలా కనపడిందట? మెనే టెకెల్ ఉఫార్సిన్, నేను నిన్ను త్రాసులో పెట్టి తూచగా నీవు నాకు తక్కువగా కనబడితివి. ఇక మీదట నీ రాజ్యము నీ దగ్గర నుండి మరొకరికి వెళ్ళబోతుంది. ఎక్కువగా మనం కనపడాలి, కానీ పొరపాటున తక్కువగా. ప్రతిరోజు నీ ఇంటి ముందరికి వస్తుంది దేవుని యొక్క కాట. చాలామందికి తెలియదు ఈ విషయం, చాలామందికి తెలియదు ఈ సంగతి. ప్రతిరోజు దేవుడు తను వచ్చి మన ఇంటి ముందర నిలబడతాడు. ఒకటి మాత్రం తెలుసు, ఏమని? హృదయమనేడి తలుపు నొద్ద యేసునాథుడు నిలచి సదయుడగుచు తట్టు చూడు. సకల విధములుగా తడుతున్నాడట. మనలోకి బాగా తెలుసు, ఏమని? ఉదయాన్నే ఏసై వచ్చేస్తారు, ఇంటి తలుపు తట్టేస్తారు, వచ్చేసి ఆయన మనకు ఆశీర్వాదాలన్నీ, చెప్పండి, ఆశీర్వాదాలన్నీ నిజమే. కానీ ఎక్కువ కనపడినప్పుడు ఇస్తాడు, కానీ తక్కువ కనపడినప్పుడు ఎందుకు ఇస్తాడు? ఎక్కువ కనపడినప్పుడే కదా ఇచ్చేది, తక్కువ కనపడినప్పుడు ఎందుకు ఇస్తాడన్న ఈ సత్యం ఎందుకు వదిలేశారు? వచ్చి ఇస్తాడన్నదే ముఖ్యం, కానీ నేను ఎలా కనబడితే ఇస్తాడన్నది మాత్రం పట్టించుకోవట్లేదు ఎవరు. ప్రతిరోజు నీ హృదయం అనే తలుపు దగ్గర, నీ ఇంటి వాకిట నా దేవుడు త్రాసుతో నిలబడుతున్నప్పుడు నీవు వెదజల్లబడుతూ కనబడాలి. ఆమేన్. ఎక్కువగా కనపడాలి, ఎక్కువగా కనపడాలి, ఎక్కువగా కనపడాలి, ఎక్కువగా కనపడాలి. నీ కుటుంబం తక్కువగా కనబడకూడదు ఒక్కరోజు కూడా. అందుకని భక్తులు ఏం చేసేవాళ్ళో తెలుసా? యోబు గారిని గురించి మీరు చదివితే 1వ అధ్యాయంలో ఉంటుంది, ఏమని? తన పిల్లలు ఎక్కడైనా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకుండా, ఆశీర్వాదాన్ని పొందలేకుండా పోతారేమో, తనకు రావలసిన, తన ఫ్యామిలీకి రావాల్సిన బ్లెస్సింగ్స్ అన్నీ పోతాయని యోబు గారు ఏం చేసేవారు? ఏం చేశాడు? నిత్యము తన ఆ త్రాసు దగ్గరికి వెళ్ళక ముందే తనను తాను శుద్ధి, తన పిల్లలు శుద్ధి, అందరూ కూడా కాటాలోనికి వెళ్ళినప్పుడు సమృద్ధిగా కనబడాలి. అందుకని ప్రతిరోజు ఈ ఫ్యామిలీ కోసం ఏం చేస్తున్నాడు? చెప్పండి, తన ఫ్యామిలీ కోసం ఏం చేస్తున్నాడు? మరి నీ ఫ్యామిలీ కోసం నువ్వు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు? దేవుని త్రాసు నీ ఇంటి దాకా వచ్చినప్పుడు అభివృద్ధి నీకు కావాలి, చాలా అవసరం. ప్రతి ఫ్యామిలీకి అవసరం ఈ రోజుల్లో అభివృద్ధి. మరి త్రాసు నీ ఇంటి దాకా వచ్చి, నేను ఓకే నిన్ను చూస్తున్నాను, నీకు ఎంత రావాలో దీవెన చెక్ చేస్తున్నాను అని ఆయన చెక్ చేసినప్పుడు నీకు రావాల్సింది కనబడలేదనుకో, అక్కడ తక్కువగా ఉన్నావనుకో, ఆశీర్వాదం చేతులారా మరొకరికి వెళ్ళిపోతుంది. అందుకని నీ ఫ్యామిలీ తక్కువగా కనబడకూడదు అంటే నువ్వేం చేయాలా? చెప్పండి, ఏం చేయాలా? జ్ఞానవంతులైతే తమ ఇంటిని, చెప్పండి, తమ ఇంటిని మూడులైతే రోజు ఒక తాటాకు వాసం ఏడ పెడతారు? పొయ్యిలో పెడితే వర్షం పడినప్పుడు ఏమవుద్ది? చెప్పండి, వర్షం పడినప్పుడు ఏమవుద్ది? ఏంటండి కొత్తగా ఎంచుకున్నారు కదా గుడిసేట, అప్పుడే కారిపోతుంది ఏంటంటే, అమ్మగారు ఏం చేశారు, అయ్యగారు ఏం చేశారు? జ్ఞానం ఎక్కువైపోయి తాటాకు వాసం పొయ్యిలో పెట్టడం, 7 నీళ్ళు పోసుకోవడం, తాటాకు వాసం పొయ్యిలో పట్టడం, 7 నీళ్ళు పోసుకోవడం. ఈ కొరువుకి ఏం చేస్తుంది? జ్ఞానవంతులైతే తమ ఇంటిని ఏం చేస్తారు? ఎలా కట్టుకుంటారు? వామ్మో యేసయ్య వచ్చేస్తారు, 12 అయింది, మా ఇంటికి వచ్చేస్తారు. ఇప్పుడు త్రాసులో నా కుటుంబం ఎలా కనపడాలా? నేనైనా పొరపాటు చేశానా? లేకపోతే మా ఆవిడ ఏమైనా పొరపాటు చేసిందా? మా పిల్లలు ఏమైనా పొరపాటు చేశారా? మా వాళ్ళు ఏమైనా పొరపాటు చేశారా? మా ఆయన ఏమైనా పొరపాటు చేశారా అని ఫ్యామిలీ ముందు ఏం చేయాలి? ఆయన రాకముందే
ఆయన దగ్గరికి వెళ్ళకముందే, ఆ త్రాసు దగ్గరికి వెళ్ళకముందే ఏం చేయాలా? తమను తాము బలవంతులుగా మార్చుకొని త్రాసులో కూర్చోవాలా. ఆయన పెట్టినటువంటి దానికంటే బరువుగా నిలబడాలా. దేవునికి స్తోత్రం. ఎవరి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమిని తెచ్చుకున్నవారు కలరు. మరి నువ్వు ఏ గుంపులో ఉంటావు? ఈ ఉపవాస కూడికల్లో నువ్వు ఈరోజు నేర్చుకో. రేపటి నుంచి ఇవన్నీ పాటించండి. ఊరికే విని చెప్పండి, విని కొన్ని అయితే మన వాళ్ళు రీమైండెడ్గా పెట్టుకుంటారు. ఏంటో తెలుసా? అమ్మాయి పాటర్ గారు క్యాలెండర్ ఇచ్చారు, దాని మీద రాయి 25వ తారీఖు గ్యాస్ అయిపోయింది. ఎప్పుడు రాయి దాని మీద. ఎందుకు? ఎన్నాళ్ళు వచ్చిందో మళ్ళీ గ్యాస్ వచ్చేదాకా 25 కదా 25 కదా 25 కదా. గ్యాసును గురించి అయితే రోజు రాసుకుంటున్నారు, 14 సార్లు చూసుకుంటున్నారు. మరి ఇది కాటా వస్తుంది, అది కూడా రాయాలి గుమ్మాలకి. రోజు కాటా పట్టుకొని వస్తాడు. ఎవరు చెప్పండి? ఎవరు? నేను నా కుటుంబం తక్కువగా, చెప్పండి, నేను నా కుటుంబం తక్కువగా. ఇవి కూడా రాయండి గుమ్మాలకి. దేవునికి స్తోత్రం. మీ కళ్ళ ముందు ఎప్పుడు కనపడుతుండాలి ఇవి. హల్లెలూయా, హల్లెలూయా. యోబు తన కుటుంబం కోసం బీ ప్రిపేర్డ్, ముందుగానే ప్రిపేర్ అయ్యి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు. మరి నీ ఫ్యామిలీ కోసం నువ్వేం ప్రిపేర్ అయ్యావు? మా ఫ్యామిలీ కోసం అండి 10 ఎకరాలు సంపాదించి పెట్టానండి, సరిపోద్దా? మా ఫ్యామిలీ కోసం అండి. ఎందుకంటే నా ఉద్యోగం ఉందిగా, నేను రిటైర్ అయిపోతే వాళ్ళకి వచ్చుద్ది. మరి ఏం చేసావు? ఏంటి నా ఫ్యామిలీ కోసమా? 10 కాసుల బంగారు రెడీ చేసి పెట్టాను. అమ్మాయి పెళ్ళి ఉంది కదా, 10 లక్షలు ఎత్తి పెట్టాను. ఈ కాదు, నీ ఫ్యామిలీ కోసం నీవు దేవుని దగ్గర సిద్ధం చేసుకోవాల్సిన ఈ పై ఉన్నాయి చూసావా, స్వరం. పైన ఉన్నాయి చూసావా, ఆత్మఫలాలు. పైన ఉన్నాయి చూసావా, ఏంటయ్యి? చేయాల్సిన దానికంటే నీ ఫ్యామిలీని మరెక్కువగా సిద్ధం చేసుకొని బలమైన కుటుంబంగా నీవు నిలబడినప్పుడు నా దేవుడు ఏమంటాడో తెలుసా? నీ దగ్గరికి వచ్చి ఉదయాన్నే బలానమ్మకమైన అక్కడికి పోయాక కాదు, ఇక్కడ ఉన్నప్పుడు కూడా అనాలా. ఆమె చెప్పండి. అందరు అక్కడికి పోయాక అంటాడులే, అక్కడికి పోయాక అంటాడు. ఇక్కడ ఉన్నప్పుడు ఏం అనకూడదా? ఎక్కడ ఉన్నప్పుడు కూడా అనిపించుకోవాలా. ఆమె చెప్పండి. ఎక్కడున్నప్పుడు కూడా ప్రతి కుటుంబం దగ్గరికి వచ్చి బలానమ్మకమైన మంచి దాసులారా, ఈ నిన్న ఇచ్చిన 24 గంటల్లో మీరు, ఈ కొంచెంలో మీరు, మీకు ఇచ్చిన 24 గంటల్లో మీరు, ఈ కొంచెంలో మీరు నమ్మకంగా ఉన్నారు కాబట్టి మరొక రోజును కూడా నేను మీకు కానుకగా ఇవ్వబోతున్నాను. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు మన ఆయుష్ పొడిగించుకుంటూ వెళ్ళిపోవాలి. నీ తండ్రిని సన్మానించు ప్రతి ఉదయం. నీ తల్లి అయినటువంటి ఆయనను సన్మానించు ప్రతి ఉదయం. ఎందుకంటే నిన్ను చంకన ఎత్తుకుంటున్నాడు, నీ పిల్లల్ని చంకన ఎత్తుకుంటున్నాడు, మోకాళ్ళ మధ్యలో ఆడిస్తున్నాడు, భుజముల మీద ఎత్తుకుంటున్నాడు, ముదిమి వచ్చు వరకు నిన్ను నీ పిల్లల్ని మోస్తున్నాడు. నీ తండ్రి ఆయనే, నీ తల్లి ఆయనే. ఆయన్ని నువ్వు సన్మానించేలా నీ పిల్లల్ని పెంచు. ప్రతిరోజు దేవుని ఆశీర్వాదం నీ ఇంటికి వస్తుంది. ఆయన తూచినప్పుడు చెప్పండి, ఏం చేయాలా? కాటాలో ఎలాగుండాలా? చెప్పాలి. కాటాలో ఎలాగుండాలా? నీ ఫ్యామిలీ ఎలా కనపడాలా? చెప్పండి. నీ ఫ్యామిలీ ఎలాగ కనపడాలా? నీ కుటుంబం ఎలా కనపడాలా? దేవుని ముందరికి వచ్చినప్పుడు, లేదా దేవుడు నీ ముందరికి వచ్చినప్పుడు నీ కుటుంబం యోగ్యమైన కుటుంబంగా మారాలి. యోగ్యమైన కుటుంబంగా మారాలి. అలా దేవుడు చేయునుగాక. ఇప్పుడు ప్రార్థన చేద్దామా? ఏమని ప్రార్థన చేద్దాం చెప్పండి? దేవా, నువ్వు కాటా పట్టుకొని నా ఇంటికి వచ్చినప్పుడు ప్రతిరోజు నేను నా ఇంటిని సిద్ధం చేసుకునే కృపనివ్వు. నా ఇంటిని సిద్ధం చేసుకునే కృపనివ్వు. ఇక మీదట నా ఇంటికి రావలసిన ఆశీర్వాదాలు ఇంకొకరికి వెళ్ళకుండా నా ఇల్లే అనుభవించేలాగా కృపనివ్వు అని అందరూ ప్రార్థన చేయాలి. చేద్దాం మరి. మోకరించండి. అందరూ కూడా మోకరించి ప్రార్థన చేయాలి. దయచేసి నోరు తెరిచి ప్రార్థన చేయాలి. నోరు తెరిచి అందరూ కూడా. ప్రతిరోజు దేవుడు నీ ఇంటి ముందరకు వస్తున్నాడు.
ప్రతిరోజు దేవుడు నీ ఇంటి ముందరకు